హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సెషన్. ఈరోజు నేను ఈ వీడియోలో ఫ్యాకల్టీకి అండ్ స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉండేటువంటి కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఈ వీడియో అనేది బోత్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా నేను ఒక్కొక్క సెమిస్టర్లో ఒక సబ్జెక్టు డీల్ చేస్తూ ఉంటాను. అండ్ బీటెక్ డిప్లొమా ఏ కోర్స్కి వెళ్ళినా కానీ హ్యాండ్ రిటన్ మటీరియల్ ఇవ్వటానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. దానికి రీజన్ ఏంటంటే స్టూడెంట్కి కన్వీనియంట్గా ఉంటుంది అండ్ చదవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో నేను మీకు పాస్ట్లో అంటే లాస్ట్ సెమిస్టర్ బీటెక్ సెకండ్ ఇయర్కి మెఫా సబ్జెక్ట్ చెప్పాను. ఆ మెఫా సబ్జెక్ట్ యొక్క మటీరియల్ ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇది యాక్చువల్గా స్పైరల్ బైండింగ్ ఉన్నటువంటి బుక్స్. ఈ స్పైరల్ బైండింగ్ ఉన్న బుక్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా మనం ఏదైతే మటీరియల్ రాస్తామో అదంతా ఒకటే బుక్లో సపరేట్గా విడిపోకుండా ఒక ప్యాటర్న్లో అలా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఈ స్పైరల్ బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ స్పైరల్ బుక్ ఓపెన్ చేసి చేయగానే ఫ్రంట్ పేజ్లో నేను సిలబస్ మొత్తం కూడా ఇలా గ్లూతో అంటించాను. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ ఫినాన్షియల్ అనాలిసిస్, ఇది మెఫా అంటారు షార్ట్లో. సో ఇది ఆల్ బ్రాంచెస్ ఆఫ్ బీటెక్కి కామన్ సబ్జెక్ట్. ఇక్కడ మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తం కూడా యూనిట్ వైజ్ చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ 4th యూనిట్ 5th యూనిట్ టోటల్ సిలబస్ అంతా కూడా మనం ఒక ప్రింట్ తీసి ఇక్కడ అటాచ్ చేసాం. సో దట్ స్టూడెంట్కి ఫస్ట్ యూనిట్లో ఏముంది, సెకండ్ యూనిట్లో ఏముంది, 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ ఒక ఐడియా ఉంటుంది. అలాగే మనం క్లాసెస్ చెప్పుకున్నాక ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా 1-2 టాపిక్స్ మర్చిపోయినా లైన్లో చెక్ చేసుకుంటే క్లియర్గా మనము క్లాసెస్ చెప్పామో లేదో అన్నది కూడా క్లారిటీ ఉంటుంది. దాంతోపాటు ఈ సిలబస్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి రిలేటెడ్గానే మటీరియల్ రాస్తాను. సో ఇక్కడ నేను మీకు మటీరియల్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్ మటీరియల్ మనకి ఏదైతే ఫస్ట్ యూనిట్ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం కూడా 1 by 1 ఇలాగా రిటర్న్ మటీరియల్ తయారు చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1 by 1 మనకు మొత్తం కూడా సిలబస్ కవర్ అవుతుంది. సో అలాగా ఎప్పుడైతే మనం స్టూడెంట్కి సిలబస్ మొత్తం క్లియర్గా రాసి ఇస్తామో అప్పుడు స్టూడెంట్కి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ లేకుండా మటీరియల్ సో క్లియర్గా ఉంటుందో స్టూడెంట్కి చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో 2025లో కూడా నేను రాదర్ దాన్ గివింగ్ ది డౌన్లోడెడ్ పీడిఎఫ్ ఇలా రాసి ఎందుకు ఇస్తాను అంటే, ఒకటి మనకి సబ్జెక్ట్ స్టూడెంట్ రిలవెంట్గా ఉండేటువంటి లెవెల్లో తగ్గించి అర్థమయ్యే విధంగా ఎలాగా ఇవ్వాలి అన్నది ప్రాక్టీస్ అవుతుంది ఫ్యాకల్టీకి. అదేవిధంగా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా హెవీ లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అనేది రాదు. సో అలాంటి స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్గా ఉండేలాగా మనం కామన్ టెర్మినాలజీ ఏదైతే యూజ్ చేస్తామో సింపుల్ లాంగ్వేజ్, ఆ సింపుల్ లాంగ్వేజ్లో సో క్లియర్గా చాలా తక్కువ కంటెంట్ అండ్ మీనింగ్ఫుల్ కంటెంట్ ఇక్కడ ఇస్తాము. దీన్ని బేస్ చేసుకొని కేటగరైజ్డ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే కొంతమంది చాలా ఎక్కువ కంటెంట్ రాస్తారు, కొంతమంది మీడియం సైజ్ రాస్తారు, కొంతమంది చాలా తక్కువ రాస్తారు. సో ఇలాగా స్టూడెంట్స్లో కేటగిరీస్ ఉంటాయి. మనం ఇచ్చే ఈ నోట్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కొంచెం ఇంటెలెక్చువల్గా ఉండే స్టూడెంట్స్ దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి రాసుకుంటారు. లేదు కొంచెం స్టాండర్డ్స్ తక్కువ ఉన్న స్టూడెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇది చాలు అనుకొని అట్లీస్ట్ దీనికైనా ప్రిపేర్ అవుతారు. సో ఎలా అయినా కానీ మీరు ఒకవేళ ఇలాంటి నోట్స్ కనుక ఎనేబుల్ చేస్తే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ అలాగే నేను ఇక్కడ చాలా క్లియర్గా కంటెంట్ టు కంటెంట్ ఏ ఫార్ములాస్ కానివ్వండి, ఇంపార్టెంట్ చార్ట్స్ కానివ్వండి ఎక్కడికక్కడ హైలైట్ చేస్తారు. సపోజ్ ఇక్కడ మీరు చూడండి, ఈ కాన్సెప్ట్స్లో మనము ఈ డయాగ్రామ్స్ అనేవి ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని దీన్ని ప్రింట్ తీసుకొని కట్ చేసి ఏ టాపిక్కి రెలవెంట్గా ఆ టాపిక్ ఇక్కడ అటాచ్ చేశాను. ఇలా ఎందుకు చేశాను, ఎందుకు బై హ్యాండ్ డ్రా చేయలేదు అంటే, బై హ్యాండ్ డ్రా చేస్తే మనకి ఈ పేపర్లో కలిసిపోతుంది. అలా కాకుండా స్టూడెంట్కి కొంచెం డిఫరెంట్గా ఇలాగ ఇచ్చినట్లయితే వాళ్ళకి
ఈ డయాగ్రామ్ చూసేటప్పుడు ఒక మంచి కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలాగా అవసరాన్ని బట్టి ఇలాగా ప్యాచెస్ పెడతాను. అండ్ ఇక్కడికి మనకు ఫస్ట్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్. అలాగా మనకి సిలబస్ మొత్తం కూడా ఎలాగైతే అవసరమో అలా పిల్లలకి కన్వీనియంట్గా ఉండేలాగా యూనిట్ బై యూనిట్ అన్నీ ప్రిపేర్ చేస్తాను. అండ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఏది ఇంపార్టెంట్ అన్నది స్టూడెంట్స్కి చాలా క్లియర్గా చెప్తాను. అదేవిధంగా ఫైనల్ లాస్ట్ చాప్టర్ వరకు కూడా అన్ని క్లియర్గా ఇలాగా హ్యాండ్ మెటీరియల్ రాస్తాను. అండ్ ఆ తర్వాత స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలాగో చెప్తాం కాబట్టి మినిమం పాస్ మార్క్స్కి ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ నేను టీచ్ చేసేటువంటి యూహెచ్వి సబ్జెక్ట్ ఇది ఫైనల్ ఇయర్ బీటెక్ వాళ్ళకి. సో ఇది కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను మటీరియల్లో ఇంతకుముందు లాగా సిలబస్ అనేది అటాచ్ చేయలేదు. దానికి రీజన్ చెప్తాను. ఇక్కడ నేను సిలబస్ హ్యాండ్ రైటింగ్తో రాశాను. ఎక్కువ లేదు కాబట్టి హ్యాండ్ రైటింగ్తో రాసేసాను. ఫస్ట్ టాపిక్ ఏది, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ అలాగా మొత్తం 6 టాపిక్స్ ఉంటే 6 టాపిక్స్ రాశాను. అండ్ దానికి తగ్గట్టుగానే నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఈ నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా స్టూడెంట్స్కి మంచి అట్రాక్టివ్గా ఉండడం కోసం కలర్స్ కానివ్వండి, ట్యాబులేషన్స్ కానివ్వండి, లేదా డయాగ్రామ్స్ కానివ్వండి అన్నీ ఎనేబుల్ చేశాను. దానివల్ల స్టూడెంట్కి చదవాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది, అదేవిధంగా కంఫర్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇదిగోండి సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్ కూడా ఇలాగా. సో అలాగా మటీరియల్ ఎప్పుడైతే మనం ఇలాంటి స్పైరల్ బుక్స్లో చేసుకుంటామో స్టూడెంట్ దీన్ని ఈజీగా ఒక ఫోటో క్యాప్చర్ చేసుకొని ఈ ఫొటోస్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేసుకొని గ్రూప్లో అప్లోడ్ చేసుకుంటారు. మీరు అట్లీస్ట్ క్లాస్ సిఆర్కి ఇచ్చారనుకోండి, సిఆర్ ఎలాగో వాట్సాప్లో పెడతారు కాబట్టి ఇది ఎట్ ఏ టైం అందరికీ వెళ్ళిపోతుంది. అండ్ ఈ బుక్స్ మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం కొత్తగా ఇవ్వాలి అని అనుకుంటే రాసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక యూనిట్ రాయడానికి ఎప్పుడైనా కానీ 8 అవర్స్ పడుతుంది. 8 అవర్స్ అంటే మొత్తం సిలబస్ రాయడానికి 40 గంటలు పడుతుంది. ఒక ఫ్యాకల్టీ వాళ్ళ వాల్యుబుల్ 40 అవర్స్ ఇక్కడ పెడితేనే ఈ మటీరియల్ తయారవుతుంది. ఈ మటీరియల్ జస్ట్ నాట్ ది పేపర్, ఇది ఒక ఫ్యాకల్టీ యొక్క కాన్సన్ట్రేషన్, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్కి సింబల్. సో మ్యాక్సిమం ఫ్యాకల్టీ అందరు కూడా ఇలాగా స్టూడెంట్స్కి హ్యాండ్ రిటర్న్ మటీరియల్ కానివ్వండి, ఇఫ్ నాట్ ఏదైనా కంటెంట్ కొత్తగా క్రియేటివ్గా రాసి కానీ ఇచ్చారు అంటే డెఫినెట్గా స్టూడెంట్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ స్టూడెంట్స్ కూడా చదువుకుంటారు. దానివల్ల పాస్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.